నిత్యం భక్తుల పూజలు అందుకున్నటువంటి వనదుర్గా భవాని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రపంచ ఖ్యాతి పొందింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఒకటని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏడుపాయల వనదుర్గా భవాని గర్భగుడిలో ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటూ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డు తీరాన, అంటే మంజిరా నది తీరాన 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పిలువబడేటటువంటి ఈ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం పర్యాటక కేంద్రం కూడా పేరొందినటువంటి పరిశ్రమ ప్రపంచ ఖ్యాతి కూడా తను సొంతం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది దాదాపు ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేయుడు తండ్రి మరణానికి కారణమైనటువంటి సర్ప సంతతికి సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమితో పాటు భరద్వాజ వంటి సప్తఋషులు యాగం నిర్వహిస్తారు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆవుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనేటటువంటి ఒక ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదని మన పురాణాలు చెప్తున్నాయి. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోకి భోగవతి నదిని 7 పాయలుగా చీలి ప్రవహించిందని మనకు పురాణాల్లో ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. సర్పయాగంతో పాటు గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గోడ వెలిసినటువంటి దుర్గామాత పాదాలకు తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేసి అదేవిధంగా గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ప్రస్తుతం దీనికి పూర్తి స్థాయిలో 7 పాయల నది తీరానాన్ని పేరుగాంచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పిలువబడేటటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు సంబంధించి నిత్యం పూజలు అందుకుంటూ కొంగు బంగారంగా వెలుసిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 3 రోజుల పాటు ఘనంగా వనదుర్గా భవాని ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయ పూజారులు. అయితే ప్రత్యేక పూజలతో నిత్యం పూజలు అందుకునేటటువంటి భక్తుల కొంగు బంగారంగా పిలువబడేటటువంటి వనదుర్గా భవాని ఆలయానికి విశిష్టత ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేక పూజలు అందుకుంటూ ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి వనదుర్గా భవాని మాత ఆలయం నిత్యం భక్తులతో పిక్కటలాడుతుంది. వేలాది సంఖ్యలతో భక్తులు తీర్థాలు ఇక్కడికి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పిల్ల పాపలతో మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ యాటలు కోస్తూ పూర్తి స్థాయిలో తమ భక్తి ఉనికిని చాటుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ భక్తి ఉనికిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం లైన్ల క్యూలలో గంటల తరబడి బాటలు తిన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఆలయ సిబ్బందికి కావచ్చు, అంటే ఎండోమెంట్ శాఖకు సంబంధించి కొంత వసతుల లేమి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళకు కానీ ఫ్యామిలీకి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అసౌకర్యాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెయిన్బోలు అంటే కొంతమంది నిద్రించడానికి వస్తుంటారు, మరోవైపు కొంతమంది కోటలు మొక్కుతూ పూర్తి స్థాయిలో తమ భక్తునికి చాటుకుంటున్నారని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామంలో వెలిసినటువంటి వనదుర్గా భవాని ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి పెరుగుతుంది. నిత్యం భక్తులు అయితే పోటెత్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడ బారులు తీరుతూ తమ క్యూలలో నిలబడి పూర్తి స్థాయిలో తమ భక్తుల గురించి ఆటుకునే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి వనదుర్గా భవాని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం వద్ద భక్తుల దగ్గర తీర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ నిత్యం హైదరాబాద్తో పాటు హైదరాబాద్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వనదుర్గా భవాని ఆలయానికి హైదరాబాద్ నగర వాసులతో పాటు మిగతా ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు చాలా మంది భక్తులు వస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు చూస్తున్నాం. అంటే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పూజలు సాయంకాలం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వర్షాకాలం సమయంలో కొంత ఈ ఏరియాలో కొంత కొన్ని పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి. ఎందుకంటే నది అంటే మంజిరా నది తీరాన వెలిసినటువంటి ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని మంజిరా నది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఈ ఆలయం అంతా మూసివేయబడుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో తమ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ భక్తులకు ఎవరికి లోపలికి అలో చేయరు కాబట్టి ఇలాంటి తరుణంలోనే బయటనే మొక్కులు చెల్లించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు భక్తులు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.